రైట్ సృష్టి కేసులో మరిన్ని అరెస్టులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా అదే సమాచారం అందుతోంది. విశాఖ రామ్ నగర్ లోని లోటస్ హాస్పిటల్ కు చెందిన ఇద్దరు డాక్టర్లను తెలంగాణ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. డాక్టర్లు శేషగిరిరావు, శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించారు. అయితే ఎలాంటి అనుమతులు లేకపోయినా లోటస్ హాస్పిటల్లో ఐవీఎఫ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపు 9 మందికి ఐవీఎఫ్లు చేసినట్టుగా విచారణలో కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. విశాఖ కేజీహెచ్లో 4 పీజీలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి విడిచిపెట్టేశారు. ఇక కేజీహెచ్లో ఓ కీలకమైన అధికారి సృష్టి కేసులో 8 ఆపరేషన్లు చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. 1-2 రోజుల్లో ఆ అధికారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ముఖ్యంగా ఐవీఎఫ్ సరోగసీ కేసుకు సంబంధించి విశాఖలో తవ్వే కొద్దీ ఎన్నో కొత్త విషయాలు బయటపడుతున్నాయి, కొత్త కోణాలు బయటపడుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే విశాఖ కేంద్రంగానే ఈ వ్యవహారం అంతా నడిచింది. ఇక్కడి నుంచే అటు టెస్ట్ ట్యూబ్ బేబీ పిల్లల విషయంలో కానీ సరోగసీ విషయంలో కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా విశాఖ నుంచే నడిపారు. ఇది కేవలం సికింద్రాబాద్ అనేది ఒక సెంటర్గా మాత్రమే రన్ చేశారు. ఎందుకు అంటే కీలకమైనటువంటి డాక్టర్స్ అందరినీ కూడా ప్రస్తుతం విశాఖ నుంచే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నమ్రతతో పాటు మరొక 3 డాక్టర్లని విశాఖలో అరెస్ట్ చేస్తారు. అయితే రీసెంట్గా నిన్న సాయంత్రము మనకు కనిపిస్తున్నటువంటి లోటస్ హాస్పిటల్ ఇది. ఈ లోటస్ హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్లను అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ శేషగిరిరావు అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరిని నిన్న సాయంత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్కి ఏ విధమైనటువంటి ఐవీఎఫ్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. అయితే వేరొకరి ఐవీఎఫ్ పర్మిషన్స్ తీసుకుని హాస్పిటల్లో రన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న తర్వాత అంటే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న విశాఖ కేజీహెచ్కి వచ్చి కేజీహెచ్లో పీజీ చేస్తున్నటువంటి 4 పీజీలని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అయితే సేకరించారు. తర్వాత పీజీ విద్యార్థులను అయితే విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు లోటస్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు డాక్టర్లను డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ శ్రీనివాస రెడ్డిలను అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళనైతే హైదరాబాద్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఇంత ముందుగా అరెస్ట్ అయినటువంటి రవికుమార్, అదేవిధంగా డాక్టర్ రవికుమార్, డాక్టర్ విద్యులత, డాక్టర్ ఉషాదేవి, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ శేషగిరిరావు వీళ్ళందరూ స్నేహితులు అవ్వడం వల్ల మొత్తం ఈ వ్యవహారం అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న అటు ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పిన వివరాల ప్రకారం కూడా చూసినా కూడా డాక్టర్ రవికుమార్, అదేవిధంగా నమ్రత, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ విద్యులత వీళ్ళు 4 కూడా క్లాస్మేట్స్. అదేవిధంగా ఇటు విద్యులత, అదేవిధంగా డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ నిరంజన్ రెడ్డి వీళ్ళు 3 క్లాస్మేట్స్. అంటే ఒకరి నుంచి ఒకరికి లింక్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోలీసులు అయితే హైదరాబాద్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇద్దరు అరెస్ట్తో కొత్త కోణాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఇప్పటికీ కూడా ఇంకా 9 ఐవీఎఫ్ కేసులకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళు అంటే ఐవీఎఫ్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే విశాఖ కేజీహెచ్లో ఒక ఉన్నత అధికారిని సంబంధించి ఇంకా వివరాలను అయితే బయటకు పొక్కించడం లేదు. దీని ప్రకారం చూస్తే కేజీహెచ్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నత అధికారిని ఈ ఐవీఎఫ్కి సంబంధించి ముఖ్యంగా సృష్టి కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ డాక్టరే దాదాపుగా 8 సర్జరీలు చేసినట్లుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే పోలీసులు దీని మీద పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఎలాంటి అనుమతులు లేకుండా ఆ లోటస్ హాస్పిటల్లో గడిచినటువంటి ఈ సంవత్సర కాలంలోనే అటు డాక్టర్ శేషగిరిరావు అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఎన్నో ఈ ఐవీఎఫ్ అదేవిధంగా సరోగసీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ నడిపినట్లుగా ఆ పోలీసుల విచారణలో అయితే తేలినటువంటి పరిస్థితి ఉంది. దీంతో నిన్న మొత్తం ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి అయితే తరలించారు. ఒక్కొక్కటి అంటే కొద్దిసేపటి క్రితం విశాఖ ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ కేసులకు సంబంధించి హైదరాబాద్ నార్త్ డీసీపీ వివరించినటువంటి
కొన్ని వివరాల ప్రకారం కూడా చూస్తే హైదరాబాద్ సికింద్రాబాద్లో అనేది కేవలం సెంటర్స్ని మేనేజ్ చేయడం కోసం మాత్రమే అని వివరాలు చెప్పారంటే మొత్తం కేసులన్నీ కూడా మొత్తం అటు ఐవీఎఫ్ చేసినా లేదా సరోగసీ చేసినా ముఖ్యంగా పిల్లలను కొనుగోలు చేసినా మొత్తం అంతా విశాఖ కేంద్రంగానే ఇదంతా జరుగుతుందనేది పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కీలకమైనటువంటి డాక్టర్లని అదుపులోకి తీసుకోవడం, ఎందుకంటే కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రవికుమార్ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రసూతి వైద్యురాలైనటువంటి ఉషాదేవిని ముఖ్యంగా చూస్తే ఆ తర్వాత విద్యులతని వీళ్ళు ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. తర్వాత మొత్తము వీళ్ళకి సహాయకులుగా ఉన్నటువంటి రత్న, విజయ్, మరొక మహిళలను మొత్తం ముగ్గురిని సహాయాలుగా ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సృష్టి విశాఖ సెంటర్ని మేనేజ్ చేస్తున్నటువంటి కళ్యాణిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ కాకుండా వీళ్ళ తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిగా విశాఖ కేజీహెచ్ హాస్పిటల్, వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నటువంటి ప్రస్తుతం లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ శ్రీనివాసరెడ్డిని అయితే నిన్న అరెస్ట్ చేసి వీళ్ళు రిమాండ్కి తరలించినటువంటి అంటే హైదరాబాద్ అయితే తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతం అయితే ఇక్కడే కొంత హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు కేసును విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు కూడా సిట్కి బదలాయించినటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్ని అరెస్టులు విశాఖ కేంద్రంగా జరుగుతాయనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ కేజీహెచ్లో ఒక ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఆ డాక్టరు దీంట్లో కీలకంగా వ్యవహరించారు. డాక్టర్ నమ్రతకి అత్యంత సన్నిహితురాలుగా ఉండి దాదాపుగా 8 ఆపరేషన్స్ అయితే నిర్వహించారనేది ఒక సమాచారం అయితే ఉంటుంది. అయితే ఆ డాక్టర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్, ఈ సరోగసీ కేసులకు సంబంధించి పిల్లల విక్రయాలు కొనుగోళ్లకు సంబంధించి కూడా వ్యవహారం మొత్తం అంతా విశాఖ కేంద్రంగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు విశాఖలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతోమంది డాక్టర్ల భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్టుల పరం అయితే కొనసాగుతున్నటువంటిది ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. రైట్, సృష్టి కేసులో మరిన్ని అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ వేదికగా కొన్ని అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. బ్యాచ్ మేట్స్ సహాయంతో డాక్టర్ నమ్రత ఈ వ్యవహారాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే కేజీహెచ్ లో ఒక కీలకమైన అధికారి కూడా వీటన్నిటికీ హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది. మరొకటి 2 రోజుల్లోనే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారు అన్న సమాచారం అందుతోంది. అయితే చూడాలి మరిన్ని రాష్ట్రాలకి వ్యాపించి ఉన్న ఈ సృష్టి వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో.